మన కుర్రాడు తిలకం దిద్దాడు. వీర లెవెల్లో బ్యాటింగ్ చేసి టీమిండియాకు విజయ తిలకం దిద్దాడు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. హైదరాబాద్ అబ్బాయి తిలక్ వర్మ. అబ్బబ్బా ఏం బ్యాటింగ్ చేశాడు. తీవ్ర ఉత్కంఠలో కూడా ఎక్కడా తడబడకుండా పాక్ బౌలర్స్ కు అవకాశం ఇవ్వకుండా భలే బ్యాటింగ్ చేశాడు. టీమిండియా తడాఖా ఏంటో తిలక్ వర్మ చూపించాడు. నిజానికి 147 కదా, సింపుల్ గానే కొట్టేస్తామని అనుకున్నాం. కానీ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ 5, ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ 1 రన్కు, కొద్దిసేపటికే గిల్ 12 రన్లకు అవుట్ కావడంతో కొంచెం ఉత్కంఠ రేగింది. జరగకూడదని ఏదైనా జరుగుతుందా అనే అభిమానుల్లో కొంత టెన్షన్తో కూడిన అనుమానం కూడా వచ్చింది. అదిగో అప్పుడొచ్చాడు. శర్మ పోతేనేం వర్మ ఉన్నాడంటూ రంగంలోకి దిగాడు మన తిలక్ వర్మ. ఏ మాత్రం తొందరపడకుండా, ఎక్కడా తడబడకుండా తీరిగ్గా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ముందు సంజు శాంసన్తో కలిసి 57 పరుగులు జోడించి టార్గెట్ను మెల్లగా కరిగించాడు. సంజు అవుట్ అయినా దూబేతో కలిసి టీంను గెలుపుకు మరింత దగ్గరగా తీసుకొచ్చాడు. ఆ తర్వాత దూబే కూడా పెవిలియన్కు చేరిన రింకు సింగ్తో కలిసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు తిలక్ వర్మ. 41 బంతుల్లో 50 చేసిన తిలక్ వర్మ ఓవరాల్గా 53 బాల్స్లో 69 కొట్టి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. టేక్ ఎ బౌ తిలక్ వర్మ.